ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ చేస్తున్నాను, రవ్వ లడ్డు అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడెక్కాక నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని జీడిపప్పు అవి వేయించుకుందామండి. జీడిపప్పు వేయించుకుందామండి. జీడిపప్పు, ద్రాక్ష, ప్లేట్లో తీసేసుకుంటానండి. అన్నీ వేగిపోయింది. ఇప్పుడు రవ్వ వేయించుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుందాము. నేను 1/2 కేజీ రవ్వ తీసుకుంటున్నాను. 1/2 కేజీ రవ్వకి 300 గ్రాముల చక్కెర సరిపోతుంది. 1/2 కేజీకి ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 400 గ్రాములు వేసుకోవచ్చు షుగరు. నెయ్యిలోనే వేయించుకుందామండి. రవ్వ బాగా వేయించుకుందాము. ఇంకో 2 నిమిషాలు వేయించుకుందామండి. బాగా ఇది వేగే లోపల మనం అటు సైడ్ పాలు కాసుకుందామండి. పాలు కావాలా రవ్వ లడ్డుకి. ఇది కొంచెం మంట తగ్గించుకొని అటు సైడ్ పాలు పెట్టేసుకుందాము. పాలు కాగుతూ ఉంటాయి. ½ లీటర్ పాలు అయితే సరిపోతాయండి. చిక్కగా వేసుకోవాలి. రవ్వ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే చక్కెర వేసేద్దామండి. వేడి మీద చక్కెర వేస్తే బాగా కరిగి ముద్ద చేసేటప్పుడు బాగుంటుంది. నేనైతే 350 గ్రాములు తీసుకున్నాను చక్కెర. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. ఇది అంటే మీడియంగా బాగుంటుంది, సరిపోతుంది. ఇప్పుడు ఆపేద్దామండి. ఎక్కువ వేయించామంటే జీరాలాగా వచ్చేసి గట్టిగా వచ్చేస్తుంది. అంతే, చాలండి. 1 నిమిషం అంతా కలిపేలాగా స్టవ్ ఆపేస్తానండి. ఇప్పుడు మనం పాలు వేడి చేసుకుందాము. రవ్వ మనము వేయించుకున్న రవ్వ డిష్లో పోసుకుందామండి. రవ్వ వేయించి డిష్లో పోసుకున్నాం కదండి. ఇందులో జీడిపప్పు, ద్రాక్ష, యాలకుల పొడి అండి అన్నీ వేసుకొని కలిపేద్దాము. అన్నీ వేసి బాగా కలిపేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ అంతా కలిపేసి పాలు వేసుకొని మూత పెట్టుకోవచ్చండి. రవ్వ లడ్డు చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది.
గంటి పక్కన పెట్టేసి పాలు పోస్తా మనం ముద్దలు వేసుకుందాము. కొద్దిగా పోసి కలుపుకుందామండి. ఆరిపోతుంది, మళ్ళీ ముద్దలు రాదండి. ఇలా కలుపుకోవాలి. పాలేసి ఇలా కలుపుకొని బాగా ముద్ద వచ్చేలాగా చూసుకోవాలి. పాలు ఎక్కువ పోయకూడదండి, మితంగా పోస్తా కలుపుకుంటా పాలు పోసుకోవాలి. తీసుకోవాలి, చేసి ప్లేట్లో పెట్టుకోవాలండి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు సాయంత్రం టైంలో ఇవ్వచ్చండి తినడానికి. మా ఇంట్లో మా పిల్లలకి మా వారికి చాలా ఇష్టం అండి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. కొంచెంసేపు ఆరబెట్టుకొని తర్వాత బాక్స్లో పెట్టేసుకోవచ్చు. లడ్డూలు అన్నీ అయిపోయినాయి, రెడీ అయిపోయినాయండి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పంపించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.